నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మరలా మేడం చెప్పండి, 11 ఏళ్లు గడిచిపోతున్న సందర్భంగా అలాగే మల్కాజ్గిరిలో ఎంపీగా సంవత్సరం గడిచిపోయిన సందర్భంగా మంచి సంతోషంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మరి ఏం చెప్పాలనుకున్న ఈ శుభ సందర్భంలో 11 ఏళ్లలో మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన భారతదేశంలో వచ్చిన మార్పు, దాంతో పాటుగా మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేంద్ర గారు ప్రజల పట్ల ఎంత సేవ చేశారు అన్నదానికి సంతోషంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంతోషం కేవలం బీజేపీ కార్యకర్తలదే కాదు, దేశ ప్రజలది, మల్కాజ్గిరి ప్రజలందరిది కూడా. ఈ రోజు భారతదేశానికి ఒక వీసాకే గాని, భారతదేశ పేరుకే గాని ఒక గర్వం అందింది అని అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు. ఆ రోజు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఈ రోజు మన ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా మన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాము అని అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు. అంతకు ముందు సేమ్ ఇదే ఎంపీగా అంటే ఇక్కడే ఈ మల్కాజ్గిరికే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండే. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్క రోజు కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు, ప్రజల గురించి మాట్లాడలేదు. మల్కాజ్గిరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఆ రోజు కూడా తను ఎంపీగా ఉన్నారు, కానీ తను కేవలం ఆ రోజు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాత్రమే మిగిలిపోయారు. అట్లాంటివి ఈటెల రాజేంద్ర గారు సంవత్సర కాలము నుంచి ఎప్పుడు చూసినా కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అక్కడ నీళ్లు నిండినా, డ్రైనేజ్ నిండినా, అక్కడ వాళ్ళ ఇల్లు కూలిపోతున్నా, ఏ సమస్యలు ఉన్నా సరే అక్కడ ఆన్ ద స్పాట్ రాజేంద్ర గారు ఉంటారు. అలాగే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన దేశం ఎంత ముందుకు వెళ్తుంది, ఆపరేషన్ సింధూర్ పేరు పైన ప్రపంచ వ్యాప్తంగా మనం ఏం చెప్పాము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. రాబోయే 2047 లో వికసిత్ భారత్, ఇన్ని రోజుల నుంచి డెవలపింగ్ ఇండియా నుంచి మర్చిపోయి వీఆర్ డెవలప్డ్ నేషన్, వీఆర్ నో మోర్ డెవలపింగ్ నేషన్ అని చెప్పి 2047 లో మనం చేరబోతున్నాము. దానికోసం ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరందరికీ కూడా ఈ రోజు ఒక దిక్చూసిగా మనం ముందుకెళ్లబోతున్నామని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించి ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. 4 సంవత్సరాలు 40,000 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఒకే రోజు 200లకు పైగా కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి పెద్ద ప్రచారం నడుస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ అయ్యని చెప్తారు. దీనికి సంబంధించి ఎలా ముందుకు పోబోతుంది బీజేపీ పార్టీ? చెప్పాలంటే ఒక బాధాకరణము, సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. ఒక పర్సనల్ విషయాల కోసం తెలుసుకోవాలని చెప్పి ఒక అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలే కానీ వాళ్ళ మినిస్టర్లు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత సిగ్గుచేటు పని మనం ఎవరం వినలేదు. అట్లాంటివి మన తెలంగాణ బిడ్డ, ఒక బిడ్డనేమో లిక్కర్ స్కామ్, ఒక బిడ్డనేమో ఇట్లా చేస్తున్నారంటే నిజంగా కూడా సానుభూతి మనం చేయించాల్సింది కేసీఆర్ గారికి. ఒక తండ్రిగా ఒక బిడ్డ లిక్కర్ స్కామ్ చేసింది, ఒక బిడ్డనేమో ఫోన్ ట్యాపింగ్ చేసి పరువు తీశారు తెలంగాణది. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బయటికి వచ్చి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. వాళ్ళు చేసిన తప్పులకి తెలంగాణకు క్షమాపణ అడగాలి. మేము మా బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ తరఫున పోరాడుతున్నాం. ఏదో పార్టీ కార్యకర్తగా, పార్టీ ఎజెండా కాదు, తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం కోసం పోరాడుతున్నాము. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోబోతోంది. ఎప్పుడైతే 47% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పి మాట్లాడే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోతా ఉంది. మరి దీనికి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ ఒక కన్ఫ్యూషన్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మోసపూరిత పార్టీ, కాంగ్రెస్ అంటేనే కేవలము ఏదో వచ్చి ఆ కుర్చీ కోసం మాట్లాడే పార్టీ. కాంగ్రెస్ అంటే ప్రజా నాయకులు కాదు, ప్రజాసేవ చేసే వాళ్ళు కాదు. ఈ విషయం మొత్తం దేశ వ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ కి రాహుల్ గాంధీ గారు వచ్చి కటాకట్ మీకు రేపటికే మీ ₹1,00,000 మీ అకౌంట్ లోకి వస్తాయని ఏడిపోయింది కటాకట్ బ్యాంక్ అంటే ఆయనకు సమాధానం లేదు. ఈ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 2,500 వస్తాయన్నారు, 4,000 వస్తాయన్నారు, 2 లక్షలు రుణమాఫీ వస్తారన్నారు, నిరుద్యోగ భృతి వస్తున్నారు, తూరప్ మంగళం వస్తున్నారు, అమ్మాయిలకు స్కూటీ ఇస్తాన్నారు. ఏడిపోయింది సమాధానం లేదు. దాని తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పగానే డైవర్షన్ పాలిటిక్స్ కోసం అని చెప్పి ఒక రోజేమో కులగణన అన్నాడు, ఒక రోజేమో ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఒక రోజేమో రేషన్ కార్డులు అన్నాడు. స్కాముల పేర్ల మీద మొత్తం స్కీములన్నీ చేసుకుంటా మొత్తం ఏమన్నా అంటే మేము సర్వేలు చేపిస్తున్నామని చెప్పి బీసీ కులగణన అని చెప్పి మోసం చేసి ఈ రోజు ప్రజలకి ఏం చేశాడు అని అంటే మోసం చేశాడు. అప్పుడేమో బేకార్ గవర్నమెంట్ అయితే ఇప్పుడేమో బికారీ ప్రభుత్వం వచ్చింది మన కాంగ్రెస్ పేరు మీద. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, బీజేపీనే మేము ఎన్నుకుంటాము. బీజేపీ అయితేనే కేంద్రంలో ఇక్కడ కూడా ఉంటది. కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది, నిజమైన బంగారు తెలంగాణ నిర్మించుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఓటు అడిగితే, టీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడిగితే వాళ్ళు చేసిన మోసాలు మేము అడుగుతాము. అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓటేయమని అడిగితే ప్రజలే మా డబ్బులు ఎక్కడికి పోయినాయి, మాకు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయి అని మేమే వాళ్ళని నిలదీస్తాము. కాబట్టి గెలిచేది బీజేపీ అని చెప్పి ఈ రోజు ప్రజలే చెప్తున్నారు. ఉప ఎన్నికలు రానున్నాయి, మరి ఈసారైనా బీజేపీ పగ్గాలు చేపట్టనుందా అంటే చెప్తున్నారు. గెలవాలి,
అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపియాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలంటే బీజేపీ రావాల్సిందే. మీరు అక్కడ చూసుకోండి, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని నించోబెట్టే క్యాండిడేట్ ఎవరండి? అక్కడ దారుసలాంలో ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తారు, అంటే దోస్తానా చేస్తారు వాళ్ళు. ఇప్పటికీ మాకు అదొద్దు, మాకు నిజమైన సెక్యులర్ పార్టీ కావాలి. నిజంగా కూడా భారతదేశంలోనే గాని రాష్ట్రంలో గాని న్యాయం, ప్రతి ఒక్కరికి న్యాయం ఒకటిగా చూసే పార్టీ కావాలి అంటే బీజేపీ పార్టీ క్యాండిడేట్ అక్కడ గెలిపించాలి. అదే కాంగ్రెస్ ని ఎవరైనా చూసి అనుకున్నారు అనుకోండి వాళ్ళని గెలిపించాలనంటే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ కాదండి, అక్కడ నించోబెట్టేది ఎంఐఎం క్యాండిడేట్. ఓవైసీ వాళ్ళు ఉన్న తొత్తులని మాత్రమే అక్కడ నించోబెడతారు. ఇక మన టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తెలిసిందే, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం तीनों मिलके तेलंगाना को लूट रहे हैं।